శ్రావణి న్యూస్ అనాలిసిస్ కి స్వాగతం. ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన కథనాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై ఒక లుక్ వేద్దాం. ఆంధ్రజ్యోతిలో మనం ముందుగా చూస్తున్నాం 60 రోజుల్లో ఒప్పందం అంటూ కూడా ఒక న్యూస్ ప్రచురితమైంది. ఇక ఇందులో హెడ్లైన్స్ గాని మనం ఒకసారి చూస్తే తాత్కాలిక శాంతి ఒప్పందాన్ని ఖరారు చేసిన ఇరాన్ అమెరికా అంటూ కూడా ఒక వార్త ప్రచురితమైంది. ఇక అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న డొనాల్డ్ ట్రంప్ ఇక శుద్ధి చేసిన యురేనియంను వదులుకోవడానికి ఇరాన్ అయితే అంగీకారం తెలిపింది. ఇక 60 రోజుల్లో హార్మోజ్ జలసంధిని తెరిచేందుకు కూడా సిద్ధమైనట్లు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇక ఆ సమయంలో అణు ఒప్పందంపై ఇరు దేశాల మధ్య తదుపరి చర్చలైతే జరగనున్నాయి. ఇక ఆ సమయంలో అణు ఒప్పందాలపై అమెరికా మీడియా అయితే వెల్లడించింది. ఇక అధికారికంగా స్పందించిన ఇరాన్ ఇక ఒకసారి మనం డీటెయిల్ గా మ్యాటర్ ఏంటి అనేది కానీ చూస్తే ఇరాన్ మధ్య శాశ్వత శాంతి సంధి కీలక ముందడుగు పడినట్లు తెలుస్తుంది. ఇక యుద్ధానికి పూర్తిగా ముగింపు పలికేందుకు ముందుగా 60 రోజుల కాలానికి తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకున్నారని రెండు దేశాలు నిర్ణయించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఈ కాల్పుల విరమణ ఒప్పందంపై కూడా నిర్ణయించినట్లు ఎంఓఈ ఖరారు చేసినట్లు అమెరికా అధికారులు అయితే తెలిపారు. ఇక ఇజ్రాయెల్ తో పాటు సౌదీ, ఈజిప్ట్, ఖతార్, తుర్కియా, పాకిస్తాన్, జోర్డన్, బెహ్రెయిన్ తో చర్చించిన తర్వాత ఒప్పందానికి వచ్చినట్లు కూడా తెలుస్తుంది మనకి. ఇక న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థ అయితే మనకి ఇప్పటికే తెలిపింది. దీనికి సంబంధించి కూడా అన్ని జలసంధి తెరిచేందుకు కూడా సిద్ధమైనట్లు మనకి తెలుస్తుంది. ఇక మరొక వార్త గాని మనం చూస్తే వైట్ హౌస్ సమీపంలో కాల్పుల కలకలం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాము. ఆంధ్రజ్యోతిలో మరొక వార్త గాని మనం చూస్తే హైదరాబాద్ లో రోగికి చైనా నుంచి సర్జరీ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఇందులో ఒకసారి హెడ్లైన్స్ చూస్తే యూహాన్ లోని టోంగ్జీ ఆసుపత్రిలో భారతీయ వైద్యుడు, భాగ్యనగరంలోని ఏఐఎన్యులో 63 ఏళ్ల పేషెంట్ అని కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. అక్కడి నుంచే యూరేటర్ రీ ఇంప్లాంటేషన్ సర్జరీ అంటూ కూడా చూస్తున్నాము. 90 నిమిషాల్లో పూర్తి చేసిన డాక్టర్ మహమ్మద్ గౌసు 7000 కిలోమీటర్ దూరంలో ఆసుపత్రుల మధ్య సందనం అంటూ కూడా వార్త చూస్తున్నాం. ఇక మరొక వార్త కానీ ఆంధ్రజ్యోతిలో చూస్తే కాలంతో పోటీ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఇందులో హెడ్లైన్స్ కానీ మనం ఒకసారి చూస్తే నీరు ఉరుకులు వేయాలి, పరుగులు తీయాలి అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త మనం చూస్తున్నాం. సాంకేతిక ఇంజనీరింగ్ నైపుణ్యం మేళవింపు పుష్కరాలకు తొలి దశ. ఇక డెడ్ లైన్ వచ్చే ఏడాది జూన్ రాత్రింబవళ్లు ప్రధాన డ్యాం పనులు భారత్కు ప్రాధాన్యం. ఇంకా 3 దశల్లో తనిఖీలు, కుడి ఎడమ ప్రధాన కాలువలకు కనెక్టివిటీలను పూర్తి చేయడంపై అయితే దృష్టి పెట్టినట్టు మనం చూస్తున్నాం. దేశంలో మరో ప్రాజెక్టుకు లేని ప్రత్యేకతలు, నది ప్రవాహాన్ని మళ్లించి ఈసీఆర్ఎఫ్ డ్యాము, సెల్ ఫోన్తో స్పిల్వే గేట్ల నిర్వహణ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. అయితే శరవేగంగా అయితే పోలవరం పనులకైతే అధికారులు అన్ని ఏర్పాట్లకు ఇప్పుడే పూర్తి చేశారు. ఇక 2027 నాటికైతే పూర్తి చేస్తామని కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హామీ ఇవ్వటం జరిగింది. ఇక అదే విధంగా అయితే విదేశీ నిపుణులతో అయితే చాకచక్యంగా పోలవరం పనులు అయితే కొనసాగుతున్నాయి అని చెప్పాలి. అంటే ఎప్పటికప్పుడు కూడా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు దీని మీద ఒక అప్డేట్ అయితే ఇస్తాం మనం చూస్తూనే ఉన్నాం. రాత్రి పవళ్లు కూడా ప్రధాన డ్యాంకి సంబంధించి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇక నది ప్రవాహాన్ని మళ్లించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కు అయితే సెల్ ఫోన్ తో అయితే స్పిల్వే గేట్ల నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఇక 1946లో పోలవరం ప్రాజెక్టు కట్టాలని కూడా నిర్ణయించారు. 1981లో శంకుస్థాపన చేసి శిలాఫలకం వేశారు. ఇక అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా దశాబ్దాలు గడిచినా ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. ఇక పనులు కూడా కొంత జాప్యం జరుగుతున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 నాటికి కూడా పోలవరం పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు భరోసా ఇవ్వడం జరిగింది. ఇక 20 ఏళ్ల కిందట వచ్చిన ఓ తెలుగు సినిమాలో డైలాగ్ ఇది. పోలవరం ప్రాజెక్ట్ వెరీ వెరీ కాంప్లికేటెడ్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఈ మాట అంటున్నా అంటే నాకు అర్థం కాలేదు కాబట్టి చాలా సార్లు చూసి అధ్యయనం చేసి అనేక మందితో మాట్లాడిన తర్వాత చెబుతున్నాను. ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు. ఇది సినిమా డైలాగ్ కాదు. జగన్ హయాంలో సాగునీటి మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు స్వయంగా చెప్పిన విషయం అయితే ఇది. ఇక రెండింటికి సారాంశం ఒకటే, పోలవరం ఒక కలగానే మిగిలిపోతుందని. కానీ ఆ కళ ఇప్పుడు సాకారం కాబోతుంది. 48 గేట్లతో నిలువెత్తు స్పిల్వే రూపంలో
సాత్కారం అవుతుంది. ఇక శరవేగంగా జరుగుతున్న మట్టి రాతి కట్ట అయితే సాక్షిగా కళ్ళ ముందు కనిపిస్తుంది. కుడి ఎడమ కాలువల సోరంగాలు గోదావరి జలాలకు స్వాగతం అంటూ కూడా స్వాగతం పలికేందుకు ఇప్పటికే సిద్ధమైంది. ఇక 2027 నాటికి జూన్ నాటికి గోదావరి పుష్కరాలకు ముందే అయితే పోలవరం తొలి దశ పూర్తి చేస్తామని కూడా చెప్పారు. ఇక గోదావరి పుష్కరాల తర్వాత అనేక ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అక్కడ నిర్మాణ యజ్ఞాలు అయితే గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం తొలి దశ పూర్తి చేస్తాం అనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా అక్కడ నిర్మాణ యజ్ఞం జరుగుతుంది. ఇక పోలవరం ప్రత్యేకతలు, ఇంజనీరింగ్ అద్భుతాలు, అక్కడ జరుగుతున్న పనుల తీరునైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆంధ్రజ్యోతి కూడా ఇక్కడ ఒక కథనం అయితే ప్రచురితం చేసింది. మనం చూస్తున్నాము ఇక్కడ ఇమేజ్ లో పనులు ఎంత వేగంగా జరుగుతుంది ఏంటి అని కూడా శరవేగంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుందంటూ కూడా ఈ కథనం అయితే ప్రచురితమైంది. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే ఇక్కడ సివిల్స్ సీరియస్సే అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాం. కొంతే సులభం ఎంతో కఠినం అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. పలానా పటిమకు ప్రశ్న పరీక్ష, ఇక ఫిలిమ్స్ లో కొట్టినట్లు మార్పులు, కష్టం అంటే ఏంటో చెప్పిన చరిత్ర, అమరావతి స్తూపంపై ఒక ప్రశ్న, జనరల్ సైన్స్ లో సుదర్శన చక్ర అంటూ కూడా ఒక వార్త మనం చూస్తున్నాము. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే ఏడాదిలోపే మోదీ సర్కారు పతనం అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ కథనం మనం చూస్తున్నాము. ఇక ఇందులో ఒకసారి హెడ్లైన్స్ కానీ మనం చూస్తే విధాన వైఫల్యం వల్లే ఆర్థిక సంక్షోభం అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. నీట్ పరీక్ష లీకేజీపై విద్యామంత్రి రాజీనామా చేసే వరకు విశ్రమించడం అని కూడా ఒక వార్త చూస్తున్నాం. ఇక మైనార్టీల ముసుగులో కాదు, ముస్లిం సమస్యలపై నేరుగా పోరాడండి, మాట్లాడండి అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జూన్ 6న మైనార్టీ ఎస్సీల ఉమ్మడి సదస్సు, భవిష్యత్తులో హిందూ ముస్లిం రాజీనామాలు ఎక్కడా ఉండవని కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. అసమానతలే జాతీయ సమస్యగా మారతాయి, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అయితే స్పష్టం చేశారు. ఇక ఇందులో ఒకసారి మ్యాటర్ కానీ మనం చూస్తే బీజేపీ ఆగ్రహం, విదేశీ శక్తులతో కలిసి కుట్ర చేస్తున్నారని ధ్వజం. ఇక కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఇంకో ఏడాది కంటే మనుగడ సాగించజలడని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇక దేశంలో ఆర్థిక సంక్షోభానికి దాని విధాన వైఫల్యాలే కారణమన్నారు. నీట్ పరీక్ష లీకేజీ వ్యవహారంలో అయితే కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేందుకు కాంగ్రెస్ విశ్రమించదని స్పష్టం చేశారు. ఇక ఢిల్లీలో జరిగిన ఏఐసిసి మైనార్టీ విభాగం సలహా మండలి సమావేశంలో రాహుల్ మాట్లాడారు. మోదీ ప్రభుత్వం ఏడాదిలో కుప్పకూలుతుంది, దీనికి పెరుగుతున్న ఆర్థిక సంక్షోభం ఒక కారణం కానుంది. ఇక నీట్ పరీక్ష లీకేజీ నిరసిస్తూ దేశంలో యువత అయితే ఇప్పటికే రోడ్లెక్కుతున్నారు. ఇక మోదీ ఇటలీ వెళ్లి రీల్స్ చేసుకుంటున్నారు. ఈ లీకేజీ 1,00,000 మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసిందంటూ కూడా రాహుల్ గాంధీ ధ్వజమెత్తిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక పలువురు విద్యార్థులు ప్రాణాలు కూడా కోల్పోయారు అంటూ కూడా రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇక అయ్యో రొయ్య అంటూ కూడా మనం ఇందులో ఒక వార్త చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో. మేత ధర పైకి, రొయ్య ధర కిందకి. ఇక ఆక్వా రైతులతో అయితే మొన్న ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఇష్టం వచ్చినట్టు కూడా ఏదైతే మేత ధర పెంచుతున్నారు, ఇక రొయ్యల ధర అయితే కిందకే ఉందంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. నష్టాలతో ఆక్వా రైతులు విలువిలా 15 రోజుల్లో 100 కౌంటు ధర 270 నుంచి 215కు పెంపు. ఇక ఫీడ్ ఎగుమతిదారుల సిండికేట్ ఉద్యమం దిశగా రొయ్యల రైతులంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. ఇక పాలకొల్లు రూరల్ భీమవరంలో అయితే ఆక్వా రైతుల పరిస్థితి ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్లు కూడా పరిస్థితి మారిందనే చెప్పాలి. ఇక మేత ధరలు పెరుగుతుండగా రొయ్యల ధరలు మాత్రం పడిపోతున్నాయి. దీంతో రైతులు నష్టాలే మిగులుతున్నాయి అంటూ కూడా ఆయనలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల ఫీడ్ ఎగుమతిదారులు అందరూ కూడా సిండికేట్ అయ్యి రైతులపై అయితే ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఇటీవల రొయ్యల మేత ధరలు పెరిగాయని రైతులైతే ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం స్పందించి కూడా కట్టడి చేయాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్నారు. మేత ధరలు పెంచనివ్వలేదని కన్నెర చేసిన సిండికేట్ ఇప్పుడు రొయ్యల ధరలు తగ్గించేసిందని రైతులు కూడా ఒకవైపు ఆరోపిస్తున్నారు. 15 రోజుల వ్యవధిలో అయితే 100 కౌంట్ల ధర 270 నుంచి
15కి తగ్గించడంపై అయితే ఆక్వా రైతులు మండిపడుతున్నారు. ఇక రేయింబావులు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా ఎక్కడా కూడా కనిపించట్లేదు అంటున్నారు. ఒకవైపు ఆ మేత ధరలు పెరగటం వల్ల రొయ్యల ధరలు అయితే తగ్గిపోతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అయితే విదేశీ వెళ్లాల్సిన రైతులు కూడా ఒకవైపు తక్కువనే చెప్పాలి. ఇక నష్టాలతో అమ్ముకుంటున్నారు. కనీస ఖర్చులు కూడా ఎక్కడ రావట్లేదని కూడా ఆక్వా రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే ఇందులో రీసీజు దీప్కే అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త చూస్తున్నాం. ఇక ఇందులో అయితే హెడ్లైన్స్ ఒకసారి చూస్తే కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోవర్లపై అయితే మాటల యుద్ధం జరుగుతుంది. ఇక పాకిస్తాన్లో ఫాలోవర్ల కోసం ఆరాటాన్ని చూస్తే జాలేస్తుందంటూ కూడా రిజిజు స్పష్టం చేశారు. దేశ యూత్ను పాకిస్తానీలు అంటారా అంటూ కూడా దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ అంశం రోజు రోజుకు సంచలనం అవుతుంది. సీజేపీకి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్లపై అయితే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పరోక్షంగా చేసిన పోస్ట్ ఆదివారం అయితే తీవ్ర దుమారానికి కారణమైంది. అలాగే మనం ఇంకొక వార్త కానీ మనం చూస్తే హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త మనం చూస్తున్నాం. ఇందులో ఒకసారి హెడ్లైన్స్ కానీ చూస్తే వైఎస్ కుటుంబం వాటితోనే ఎదిగింది అంటూ కూడా బీటెక్ రవి సంచలన ఆరోపణలు అయితే చేశారు. వ్యాపారంలోకి తీసుకున్న బీసీని రాజారెడ్డి చంపారు. ఇక ఇందుకు సహకరించిన వ్యక్తి అనుమానాస్పదగా మృతి చెంది ఉన్నారు. త్రివేణి స్టీల్ యజమాని మురళీరెడ్డిని చంపాడు. ఇక శివారెడ్డి హత్యకు పథకము రచించారంటూ కూడా చెప్పారు. ఇక పార్థసారథి సోదరుడు హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి ముద్దాయిలుగా ఉన్నారు. ఇక విపక్షంలో ఉన్నప్పుడే జగన్ కు తండ్రి మరణం గుర్తొస్తుంది. ఆయనది క్రిమినల్ మనస్తత్వం. మాజీ ఎమ్మెల్యే అయితే దీనిపై ఆరోపణలు చేశారు. ఇక ఒకసారి మనం ఆంధ్రజ్యోతిలో జిల్లా వార్తలు కానీ మనం ఒకసారి చూస్తే ఎండావాన ఉమ్మడి జిల్లాల్లో టారెత్తిచ్చిన ఎండలు అంటూ కూడా మనం చూస్తున్నాము. ఇక ఇందులో ఒకసారి మనం మ్యాటర్ ఏంటనే చూస్తే అత్యధికంగా నందివాడలో 47.1 డిగ్రీలుగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. విరిగిపడిన చెట్లు, కూలిన బోర్డులు. ఇక రానున్న 4 రోజుల్లో అయితే విభిన్న వాతావరణాలు ఉంటాయి. ఇప్పటికే ఎండల ఉక్కపోతతో అయితే తీవ్రంగా ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనం చూస్తాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండలు తారెత్తించాయి. రాత్రికి ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వడగళ్ల వాన కురిసింది. ఇక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు రాత్రికి ఉపశమనం పొందారు. ఉమ్మడి జిల్లాలో ఆదివారం ఉదయం నుంచే ఎండలు మండిపోయాయి. అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేడి గాలులు వీస్తున్నాయి. 10 గంటల నుంచే తీవ్రమైన వేడి ఉక్కపోతతో ప్రజలైతే ఉక్కిరిబిక్కిరైన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక వాహనాలపై వెళ్లే వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. అత్యధికంగా నందివాడలో 47.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఉయ్యూరు, తోటవల్లూరు 45.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యి. ఇక కంకిపాడు, పెనమలూరు, మైలవరంలో అయితే 45.7 డిగ్రీలు. ఇక ఇబ్రహీంపట్నంలో అయితే 45.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా 4 రోజుల్లో కూడా మరొక 4 రోజులు ఎండవేడిమి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ అయితే ఒక స్పష్టతనిచ్చింది. 47 నుంచి 50 డిగ్రీలకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశము ఉందని కూడా ఐఎండీ కూడా ఒకవైపు స్పష్టం చేసింది. ప్రజలెవరూ కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కూడా ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక నగరంలో ఆదివారం సాయంత్రం గాలి బీభత్సంతో ఎక్కడికక్కడైతే చెట్లు నేల కొరిగాయి. సామమూర్తి రెడ్డి, మహానాడు జంక్షన్, ఓల్డ్ పీసీఆర్, నోవోటల్, లయోలా కాలేజీ రోడ్లు అయితే పెద్ద చెట్లు, హోర్డింగ్లు అయితే తీవ్ర ఈదురుగాలుకైతే నేల కొరిగాయి అని చెప్తున్నారు. ఇక భారీ గాలులు, వర్షాల కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు, హోర్డింగ్లు రోడ్డుపై పడటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే రాజ్పై అందినంత దంచుకోవటమే ఆయన విధి అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో మనము ఈ వార్త చూస్తున్నాము. ఇక ఇందులో ఒకసారి హెడ్లైన్స్ కానీ మనం చూస్తే విజయవాడ రూరల్ మండలంలో పెచ్చుమీరిన ఆగడాలు, ప్రభుత్వ అధికారులు ఉద్యోగులపై కక్షపూరిత ఫిర్యాదులో కాంట్రాక్టర్లను బెదిరించి అక్రమ వసూలుకైతే పాల్పడుతున్నారు. పీజీఆర్ఎస్ లో
తప్పుడు ఫిర్యాదులు చేస్తూ వ్యవస్థలతో ఆటలు, ప్రభుత్వంపై విషం చిమ్మేలా సామాజిక మాధ్యమాల్లో అయితే పోస్టులు పెడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే వంశీ అనుచరుడు నిర్వాకంపై సర్వత్రా విమర్శలు అయితే వస్తున్నాయి. ఆయన పేరు రాజు, విజయవాడ రూరల్ మండలమే ఆయన సామ్రాజ్యం. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, అధికార పార్టీ నాయకులు ప్రజలను భయపెడుతూ అందిన కాడికి దోచుకోవటమే, దండుకోవటమే ఈ రాజుబాయి పని అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాము. ఇక పీజీఆర్లో అయితే తప్పుడు ఫిర్యాదులు చేస్తూ వ్యవస్థలతో ప్రభుత్వంపై విషం చిమ్ముకుంటూ కూడా వంశీ అనుచరుడు నిర్వాకంపై అయితే సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. అక్కడ జరిగే పరిణామాలు వైసీపీ కోవర్టుగా పనిచేశాడు. ఇక్కడ జరిగే పరిణామాల వైసీపీ కోవర్టుగా పనిచేశాడు. ఇక్కడ జరిగే పరిణామాల నుంచి ఎప్పటికప్పుడు వంశీకి చేరవేస్తూ సరిగ్గా ఎన్నిక రూపంలో ఏమిటో ఎన్నికల ముందు చూపాడు. 10 రోజుల ముందు వైసీపీ కండువా కప్పుకున్నాడు. వంశీ అరెస్ట్ అయిన నేపథ్యంలో కోర్టు జైలు చుట్టూ తిరిగేవాడు. ప్రభుత్వంపై విషం చిమ్మేలా పోస్టులు పెడుతున్నారు. ప్రభుత్వంపై విషం చిమ్మేలా ప్రతిరోజు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టడం రాజుబాయికి అలవాటు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అసంపూర్ణంగా వదిలేసిన పనులన్నిటినీ కూటమి ప్రభుత్వంపై నెట్టేస్తూ పోస్టులు పెడుతుంటాడు. నున్నలో తలపెట్టిన గోడౌన్ నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వంలో తలపెట్టి వదిలేశారు. పిచ్చి మొక్కలతో అసంపూర్ణంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు ఆపేశారంటే అయితే తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారు. కాంట్రాక్టర్లను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడుతూ కూడా ఫిర్యాదులు చేస్తూ వ్యవస్థలతో ఆటలు, ప్రభుత్వంపై విషం చిమ్మేలాగా అయితే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒడిశాలో గంజాయికి చెక్ అంటూ కూడా ఇక్కడ ఒక మనం వార్త చూస్తున్నాము. ఇందులో ఒకసారి హెడ్లైన్స్ చూస్తే 6 రైల్వే స్టేషన్లో FIRCS కెమెరాలు, గంజాయి కేసులో నిందితులకు గుర్తింపు మరింత సులభం అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఒడిశా RPS అధికారులతో టాస్క్ ఫోర్స్ ఈగల్ చర్చలు సఫలం. అక్కడి నుంచే తెలుగు రాష్ట్రాలకు గంజాయి సరఫరా అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు సరికొత్త ప్లాన్ అయితే అమల్లోకి రానుందంటూ కూడా చెప్తున్నారు. కొద్ది నెలల క్రితం టాస్క్ ఫోర్స్ పోలీసులు గంజాయిని విక్రయిస్తున్న 4 యువకులనైతే పట్టుకున్నారు. వారిని విచారించగా సరుకు ఒడిశాలోని గిరిజన ప్రాంతాల నుండి కొనుగోలు చేస్తున్నట్లు అంగీకరించారు. తాజాగా పోలీసులు డ్రగ్స్ పై దండయాత్ర 2.0లో భాగంగా యువకులకు డ్రగ్స్ పరీక్షలు చేస్తున్నారు. వారిలో పాజిటివ్ వచ్చిన వారిని ప్రశ్నించగా గంజాయి ఒడిశా నుంచి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు కూడా అధికారులు అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్తగా 6 రైల్వే స్టేషన్లు అయితే FRCS కెమెరాలు కూడా పెట్టేందుకు ప్రణాళికలు అయితే ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. మరొక వార్త కానీ మనం చూస్తే డొక్కు బస్సులతో సాధ్యమేరా అంటూ ఆంధ్రజ్యోతిలో ఈ వార్త మనం చూస్తున్నాము. ఆక్యుపెన్సీ రేషియోతో సంబంధం లేకుండా KMPL టార్గెట్లు అంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఇందులో ఒకసారి హెడ్లైన్స్ కానీ చూస్తే అప్పట్లో 50 నుంచి 60 ఆక్యుపెన్సీకి నిర్దేశించిన లక్షణాలనే ఇప్పుడు ఇస్తే ఎలా అంటూ కూడా చూస్తున్నాము. ఉన్నవన్నీ డొక్కు బస్సులు, మెయింటెనెన్స్ అసలే లేదు అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ప్రచురితమైంది. అసలే డొక్కు బస్సులు, బస్సు ఎక్కామంటే దైవాధీనం ఎక్కడ ఆగిపోతాయో తెలియదంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. ప్రస్తుతం 90 నుంచి 110 ఆక్యుపెన్సీతో పాత KMPL ఎలా సాధ్యం అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. శ్రీశక్తితో సామర్థ్యానికి మించి ప్రయాణం. ఇటీవల ప్రభుత్వం శ్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించింది. ఈ పథకం ఎంతో విజయవంతమైంది. మహిళలు పెద్ద సంఖ్యలో ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. 110% వరకు నమోదవుతుంది. బస్సుల్లో సామర్థ్యానికి మించి ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అధిక లోడ్తో బస్సులను నడుపుతుంటే KMPL రావటం అసాధ్యం అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. మరొక వార్త కానీ మనం ఆంధ్రజ్యోతిలో చూస్తే లైన్ క్లియర్ అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాము. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ కానీ మనం చూస్తే త్వరలో విజయవాడ ఎయిర్పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ పనులు కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. L1గా నిలిచిన KMV ప్రాజెక్టుకు LOI జారీ. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదంతో పౌర విమానయాన శాఖకు గ్రీన్ సిగ్నల్ అయితే లభించింది. 3 నెలలుగా రీటెండర్ల ఖరారుపై అయితే ప్రతిష్టంభన. పక్షం రోజుల్లో బ్యాలెల్ పనులకు శ్రీకారం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. అలాగే ఒకసారి మనం
ఆంధ్రప్రభలో కానీ ఒకసారి మనం చూసుకుంటే ఎండా వాన అంటూ కూడా ఆంధ్రప్రభలో ఒకసారి ఆంధ్రప్రభలో వచ్చిన కథనాలను ఒక్కొక్కటిగా చూసుకుంటే ఆకలి పస్తులు కరుగుతున్న స్వప్నాలు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ కానీ మనం చూస్తే ఒక్క పూట తిండితో సర్దుబాటు, చదువులపై ప్రభావం, మానసిక కుంగుబాటు, తగ్గుతున్న గ్రేడ్ పాయింట్లు, భవిష్యత్ అయితే ఆగమ్య గోచరం, తల్లిదండ్రులు దిగాలు, విద్యా రుణాలు చెల్లించలేక అవస్థలు, అప్పుల తిప్పలు, కరుగుతున్న డాలర్ డ్రీమ్స్, కమ్ముకున్న చీకట్లు అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త మనం చూస్తున్నాము. మన రూపాయి రోజు రోజుకైతే బక్క చిక్కిపోతుంది. డాలర్తో మారికం విలువ మరింత క్షీణిస్తుంది. ఇప్పటికే 96 మార్క్ అయితే దాటింది. ఇంకా సెంచరీ వైపు పరుగులు తీస్తుంది. ఈ పరిస్థితి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారింది. పడిపోతున్న రూపీ కారణంగా పస్తులు ఉండవలసిన పరిస్థితి అయితే తలెత్తుతుందంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. డాలర్తో మారకం విలువ మరింత క్షీణిస్తున్న పరిస్థితులు వారి జీవితాలను కష్టాలలోకి నెట్టేస్తున్నాయి. ఇక గణనీయంగా తగ్గిన ప్రాంగణ నియామకాలు, సంక్షోభంలో వృత్తి విద్యా కళాశాలలు, విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, గత్యంతరం లేక స్థానిక ఉద్యోగాల కోసం అన్వేషణ, ఎంటెక్ వైపు మొగ్గు చూపుతున్న ఫ్రెషర్స్. ఇక తిండి లేక పస్తులు ఉండవలసిన పరిస్థితి అయితే తలెత్తుతుంది. లండన్లో 8 పౌండ్ల శాండ్విచ్ చెత్తబుట్టలో పడేయడానికి కొన్ని గంటల ముందు మాత్రమే సరైన ధరలోకి లభిస్తుంది అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. ఇక మరొక వార్త కానీ మనం ఆంధ్రప్రభలో చూస్తే ఏపీలో స్టూడియోలు నిర్మించండి, కూటమి ప్రభుత్వంలో కళలకు పూర్వ వైభవం అంటూ కూడా మరొక వార్త మనం చూస్తున్నాము. అలాగే ఎంఎస్ఎంఈ పార్కులు అంటూ కూడా ఇక్కడ ఒక చూస్తున్నాము. నేడు విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ 2026 అయితే ప్రారంభించనున్నారు. ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు ఫ్లగ్ అండ్ ఫ్లే మౌలిక వస్తువుల కల్పనే లక్ష్యంగా అయితే అడుగులు పడుతున్నాయి. ఇక మేటా, అమెజాన్ లాంటి సంస్థలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల లక్ష్యాన్ని మరింత బలోపేతం చేస్తూ ఈ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్ళటమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక కీలక ముందడుగు వేయటానికైతే సన్నాహాలు ఇప్పటికే చేసింది. ఇక సోమవారం విజయవాడలో ఎంఎస్ఎంఈ గ్రోత్ 2026 సమ్మిట్ను అయితే నిర్వహించింది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సదస్సుకు హాజరై రాష్ట్రంలో 38 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా దీని ద్వారా 1500 మందికి పైగా ఎంఎస్ఎంఈ రంగానికి చెందిన పారిశ్రామికవేత్తలు, పిఎం విశ్వకర్మ లబ్ధిదారులు, విధానకర్తలు, ఆర్థిక సంస్థలు, సాంకేతిక నిపుణులు అయితే హాజరు కానున్నారు. ఇక రాష్ట్రంలో ఫ్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక మౌలిక వస్తువులను కల్పించే లక్ష్యంగా ఈ సదస్సు వేదికగా అయితే సీఎం చంద్రబాబు పలు కీలక ప్రాజెక్టులకైతే శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఫ్లడ్ అండ్ ఫ్లే మౌలిక వస్తువుల కల్పన లక్ష్యంగా అయితే ఈ సదస్సుకు అయితే అడుగులు వేయబోతున్నారు. మేటా, అమెజాన్ లాంటి సంస్థలతో అయితే ఈ సదస్సులో అయితే కీలక ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరొక వార్త కానీ మనం చూస్తే ఎబోలా అలర్ట్ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. కాంగో, ఉగాండా ప్రయాణికులకు వైద్య పరీక్షలు. విశాఖ, తిరుపతి, విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాలపై అయితే ప్రత్యేక దృష్టి, అప్రమత్తంగా ఉండాలని ఆదేశించిన వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్. ఎబోలా ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఈ మహమ్మారి జడలు విప్పుతుంది. వైరస్ విస్తృతతో కేసులు అయితే ఇప్పటికే పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎబోలా ద్వారా 2 అయితే చనిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. ముందస్తు జాగ్రత్త చర్యలకైతే ఉపక్రమించింది. ఎబోలా ఉధృతి అధికంగా ఉన్న కాంగో, ఉగాండా, దక్షిణ సుడాన్ దేశాల నుంచి అయితే రాష్ట్రానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఎయిర్పోర్ట్లు అయితే వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక మరొక వార్తగాని మనం చూస్తే పాక్లో ఆత్మాహుతి దాడి అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాము. 24 మంది మృతి, 80 మందికి పైగా గాయాలు, సైనికులు వారి ఫ్యామిలీలు లక్ష్యంగా దాడికి బాధ్యత వహించిన
బలోచ్ లిబరేషన్ ఆర్మీ పేలుడు పదార్థాల వాహనంతో రైలు ఢీకొట్టిన బిఎల్ఏ ఇంజనీర్తో పట్టాలు తప్పిన 3 బోగీలు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. ఇక ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించండి, ఖరీఫ్పై ఎల్నీనో పడగా అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త మనం చూస్తున్నాం. ఇందులో ఒకసారి హెడ్లైన్స్ కానీ మనం చూస్తే జిల్లా స్థాయి ఖరీఫ్ వ్యూహాలు రచించాలి, తక్కువ నీటితో సాగయ్యే పంటలపై అయితే దృష్టి పెట్టాలి అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త మనం చూస్తున్నాం. వర్షాలు తగ్గొచ్చి నీటి వినియోగం జాగ్రత్త, రాష్ట్రాలకు కేంద్ర వ్యవసాయ శాఖ కీలక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఖరీఫ్ సమీపిస్తున్న వేళ ఎల్నీనో రైతులను కలవరపెడుతుంది. ఇక వాతావరణ నిపుణుల సూచన నేపథ్యంలో కేంద్ర వ్యవసాయ రాష్ట్రానికి అయితే ప్రత్యేక సూచనలు చేసింది. రానున్న ఖరీఫ్పై ఎల్నీనో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక రాష్ట్రాలకైతే కేంద్ర వ్యవసాయ శాఖ ఇప్పటికే అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. అంటే ముఖ్యంగా నీటి నిర్వహణపై అయితే దృష్టి సారించి తక్కువ నీటితో పండే పంటల వైపే ప్రోత్సహించేలా రైతులను సమాయత్తం చేయాలని కోరింది. ఇక జిల్లా స్థాయి వ్యూహాల్లో కొత్త మేరకు ఎల్నీనో ప్రభావం కొంత మేరకు అయితే ప్రభావం నుంచి బయటపడే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇక కేంద్ర రాష్ట్రాలకు సూచన వేసింది. రానున్న ఖరీఫ్ సీజన్లో అయితే వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించింది. ఇక దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలకు ప్రత్యేక సూచనలు చేసింది. జిల్లా స్థాయి పంటల ప్రణాళికలు, విస్తరణ నిల్వలు, నీటి యాజమాన్యంపై దృష్టి సారించాలని కోరింది. ఇక ఏపీలో స్టూడియోలు నిర్మించండి అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త మనం చూస్తున్నాము. ఇందులో మనం ఒకసారి హెడ్లైన్స్ చూస్తే కూటమి ప్రభుత్వంలో కళలకు పూర్వ వైభవం అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. త్వరలో నంది అవార్డులు, నాటకోత్సవాల పునరుద్ధరణ, రాష్ట్రంలో షూటింగ్ లొకేషన్స్కు కొదవలేదు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అయితే దీనిపై సంతకం చేశారు. ఇక కొలువుదీరిన ఏపీ ఎస్ఎఫ్టి విటిడిసి కార్యవర్గం చైర్మన్గా అయితే పి భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం అయితే చేశారు. ఒకసారి చలనచిత్ర రంగంలో రాష్ట్రానికి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక వ్యవహారాలు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఇక రాష్ట్రంలో సినిమా షూటింగ్ లొకేషన్స్కి అయితే కొలువు లేదంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. అయితే స్టూడియోస్లు, డబ్బింగ్ థియేటర్లు, రికార్డ్ థియేటర్లు వంటి మౌలిక సదుపాయాలను నిర్మించడానికి నిర్మాతలు, సినీ పెద్దలైతే ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో కళలు, సినిమా, నాటకం, టీవీ రంగాలు నిర్లక్ష్యానికి గురయ్యాయంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. శ్రమజీవులకు భరోసా అంటూ కూడా ఇక్కడ ఆంధ్రప్రభలో మనము ఈ వార్త చూస్తున్నాం. ఇందులో ఒకసారి హెడ్లైన్స్ మనం చూస్తే కూటమి పాలనలో నూతన అధ్యయనం, కార్మికుల నైపుణ్యాలకు స్కిల్ ట్రైనింగ్, వివాహం నుంచి ప్రసూతి వరకు ఆర్థిక సాయం, పారిశ్రామిక భద్రతలో నూతన ప్రమాణాలు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అండ, ఈఎస్ఐ ఆసుపత్రిలో సరికొత్త డిజిటల్ విప్లవం అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. ఒకసారి నమస్తే తెలంగాణలో వచ్చిన కథనాలను ఒకసారి కానీ మనం చూస్తే ఉచిత విద్యుత్ రద్దు, కరెంటు ప్రైవేటీకరణకు కాంగ్రెస్ అయితే కుట్ర పన్నుతుందంటూ కూడా కేటీఆర్ అయితే తీవ్ర విమర్శలు చేశారు. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ కానీ మనం చూస్తే ప్రీపెయిడ్ మీటర్లతో విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ పరం చేయబోతుంది, వ్యవసాయ మోటార్లకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీటర్లు పెట్టబోతున్నది, సర్కార్ కుయుక్తులకు ప్రజలను వ్యతిరేకించాలి, కాంగ్రెస్ ఫ్యూజులు పీకేయాలంటూ కూడా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక కేసీఆర్ మెడపై మోదీ కత్తి పెట్టినా ఒప్పుకోలే, 3 నెలల్లో మీటర్లు అంటున్న రేవంత్, ధాన్యం కుప్పలపై రైతులు చస్తున్నా పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక అంబర్పేట కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇలా మాట్లాడారు. ఇక ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్లను తెలంగాణలో పెట్టాలని గతంలో కేసీఆర్ పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన 30,000 కోట్ల రుణాలను కేంద్ర సర్కార్ ఆపినా కేసీఆర్ వెనక్కి తగ్గలేదంటూ కూడా నమస్తే తెలంగాణలో ఈ వార్త మనం చూస్తున్నాం.
నెలాఖరులకు కొనుగోళ్లకు బంద్ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ గాని మనం చూస్తే ధాన్యం మొక్కల కొనుగోలుపై రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం. ఇంకా జిల్లాలకు అంతర్గత ఆదేశాలు గడువు తర్వాత కేంద్రం మూతం. నేటికి సగం పంట దిగుమతులు కల్లాలు కొనుగోలు కేంద్రాల్లో సర్కార్ నిర్ణయంపై అయితే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మిగిలిన పంట అమ్ముకునేది ఎక్కడ దిక్కుతోచిన స్థితిలో అన్నదాతలు, ఒకవైపు రైతుల్లో కూడా వాన భయం పట్టుకుంది. ఇప్పటికే అంటే పండించిన ధాన్యం మొత్తం రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఇక రైతులు అనుమానమే నిజమైంది. కాంగ్రెస్ సర్కార్ అన్నంత పని చేసింది. కొనుగోలులో తీవ్రమైన జాప్యం చేస్తూ వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు కొనుగోలు ప్రక్రియ బంద్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. రైతులు పండించిన పంటలో చివరి గింజ వరకు కొంటామని గప్పలు కొట్టిన సర్కార్ పెద్దలు ఇప్పుడు అర్ధరాంతరంగా చేతులెత్తేసే పనిలో పడ్డారంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. అంటే నేటి సగం పంట దిగుమతులు అలాగే కల్లాలు కొనుగోలు కేంద్రాలు అయితే సర్కారు నిర్ణయంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మరొక వార్త మనం చూస్తే కరువు సైరన్ అంటూ కూడా ఒక వార్త చూస్తున్నాము. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే 150 ఏండ్ల తర్వాత ఈ తీవ్రతతో ఇదే తొలిసారి. నైరుతిపై ఎఫెక్ట్ అంటే సాధారణం కంటే తక్కువ వానకాలం పంటపై అయితే దుష్ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తుంది. గ్రామీణ ప్రజల ఆదాయానికి గండి అంటూ కూడా నమస్తే తెలంగాణలో ఈ వార్తను మనం చూస్తున్నాం. ఇవి ప్రధాన వార్తాపత్రికల్లో ఉన్న ముఖ్యమైన అంశాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.